You could be the muse to my passion. We can make love like an act of God. I just హాయ్ వ్యూయర్స్, ఇంతకుముందు నేను టాలీ ట్రైలర్ గురించి కొంచెం టాలీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు ఏంటని చెప్పేసి మీకు చిన్న డెమో ఒకటి ఇచ్చాను ట్రైలర్ లాగా. అయితే టాలీ నేర్చుకోవాలంటే దానికన్నా ముందు మనకి అకౌంట్స్ ఏంటో తెలియాలి. సో ఆ అకౌంట్స్ మీనింగ్ ఏంటో తెలియాలి. సో ఆ మీనింగ్, మనకి అకౌంట్స్లో టైప్స్ ఏంటి, అందులో ఉండే ఫార్ములాస్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంట్స్ మీనింగ్ ఏంటంటే వాట్ ఈజ్ అకౌంట్స్ అని చెప్పేసి అకౌంట్స్ మీనింగ్ ఏంటో చెప్తాను. అకౌంట్స్ మీన్స్ ది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. సో మన కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం డైలీ కంప్యూటరైజ్డ్గా రికార్డ్ చేయడాన్ని అకౌంట్స్ అంటారు. సో అలా రికార్డ్ చేసిన తర్వాత వాటిని క్లాసిఫైయింగ్ మీనింగ్ ఏంటంటే వివరణ ఇవ్వాలి. సో అది మనం దేని పర్పస్ కోసం చేస్తున్నాం అనేది వివరణ ఇవ్వాలి. అండ్ సమ్రైజింగ్, విశ్లేషణ. సో అది నువ్వు పర్చేస్ చేస్తున్నావా, సేల్ చేస్తున్నావా, లేదా పేమెంట్ చేస్తున్నావా, రిసీవ్ చేస్తున్నావా అనేది వివరణ ఇవ్వాలి. సో ఇలా అకౌంట్స్ని రికార్డింగ్ చేసి, క్లాసిఫైయింగ్ చేసి, సమ్రైజింగ్ చేయడాన్ని అకౌంట్స్ అని పిలుస్తారు. సో ఇలా అకౌంట్స్గా వేటిని మెయింటైన్ చేస్తారంటే మన కంపెనీలో జరిగే ఆల్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అకౌంట్స్ అని పిలుస్తారు. అయితే మనకి ఈ అకౌంట్స్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్స్ అని, సెకండ్ వన్ వచ్చేసి ఇన్పర్సనల్ అకౌంట్స్ అని ఉంటుంది. పర్సనల్ అకౌంట్ అంటే ఏ పర్సన్ అయినా సరే తన పర్సనల్ వైజ్గా కావచ్చు, లేదా చిన్న చిన్న షాప్ వాళ్ళు కావచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే తన దగ్గర ఉన్న మనీని ఎలా యూజ్ చేయాలి, దగ్గర ఉన్న అకౌంట్స్ని ఎలా మెయింటైన్ ఉన్న అమౌంట్ని ఎలా ఖర్చు పెట్టాలి, లేదా ఎలా సేవింగ్స్ చేయాలి అని చెప్పేసి ఒక పర్సన్ అవ్వచ్చు, లేదా ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, ఇలా ఎవరైనా వాళ్ళు ప్రిపేర్ చేసే అకౌంట్స్ని పర్సనల్ అకౌంట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్లో సెకండ్ ఆప్షన్ ఇన్పర్సనల్ అకౌంట్స్. ఇన్పర్సనల్ అకౌంట్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్, సెకండ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్ లాగా ఎవరు పడితే వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఇన్పర్సనల్ అకౌంట్ అనేది కుదరదు. ఓన్లీ ఒక కంపెనీ నేమ్తో కానీ లేదా ఒక ఫర్మ్ నేమ్తో కానీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకొని, అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ కంపెనీలో ఎవరైతే ఎవ్రీడే అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తారో అలా వాళ్ళు ప్రిపేర్ చేసే అకౌంట్స్ని ఇన్పర్సనల్ అకౌంట్స్ అంటారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు, ఫర్మ్ వాళ్ళు వాళ్ళ కంపెనీ అకౌంట్స్ని ఇంకా సింపుల్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఇన్పర్సనల్ అకౌంట్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్, సెకండ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఇప్పుడు టోటల్గా మనకి అకౌంట్స్ వచ్చేసి 3 టైప్స్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. మనకున్న ఈ 3 అకౌంట్స్కి ఒక్కో అకౌంట్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. అంటే చాలామంది 4 టైప్స్ అనుకుంటారు ఇన్పర్సనల్ అకౌంట్ని కూడా కలుపుకొని. సో ఇన్పర్సనల్ అకౌంట్ అంటేనే రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇన్పర్సనల్ అకౌంట్ అంటేనే రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అంటే ఈ 2 పేర్లు చెప్పుకున్నా ఇన్పర్సనల్లో చెప్పుకున్నా ఈ 2 వస్తాయి. మనకున్న ఈ 3 అకౌంట్స్కి ఒక్కో అకౌంట్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ 2 ఫార్ములాస్ కూడా డెబిట్, క్రెడిట్ అనే 2 ఆప్షన్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ అంటే చెప్తాను. దానికి ఉన్న ఫార్ములాస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ ఉంటుంది. పర్సనల్ అకౌంట్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2 ఫార్ములాస్ కూడా డెబిట్, క్రెడిట్ అనే 2 ఆప్షన్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి అనమాట. సో పర్సనల్ అకౌంట్కి డెబిట్కి ఫార్ములా వచ్చేసి ది రిసీవర్ అనమాట. ఎవరైతే ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక ఫర్మ్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఎవరైనా సరే పర్సనల్ అకౌంట్కి ఫార్ములా ది రిసీవర్, ది గివర్. సో ఎవరైతే ఒక పర్సన్ అనేవాళ్ళు రిసీవ్ చేసుకుంటారో, తీసుకుంటారో వాళ్ళందరినీ పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ అని పిలుస్తారు. రిసీవర్ని ఎప్పుడు డెబిట్ చేస్తాం. సో ఎవరైతే మనకి గూడ్స్ కానీ, క్యాష్ కానీ, చెక్ కానీ ఇస్తారో అలా ఇచ్చే వాళ్ళని గివర్ అని పిలుస్తారు. గివర్ని ఎప్పుడు క్రెడిట్ చేస్తారనమాట. సో ఈ పర్సనల్ అకౌంట్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంఎస్బి కంప్యూటర్స్ ఫీజ్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ మున్నా. సో ఎంఎస్బి కంప్యూటర్స్ వాళ్ళు ఫీజు రిసీవ్ చేసుకున్నారు మిస్టర్ మున్నా అనే పర్సన్ నుండి. సో ఎంఎస్బి కంప్యూటర్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ నేము, మిస్టర్ మున్నా అనేది ఒక పర్సన్ నేమ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో రిసీవర్ ఎవరు, గివర్ ఎవరు మనకు తెలియాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంఎస్బి కంప్యూటర్స్ ఫీజ్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ మున్నా. ఎంఎస్బి కంప్యూటర్స్ వాళ్ళు ఫీజు రిసీవ్ చేసుకున్నారు మిస్టర్ మున్నా అనే పర్సన్ నుండి. మనకి పర్సనల్ అకౌంట్ ఫార్ములా ఏంటంటే డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. 2 నేమ్స్ వచ్చినాయి. 2 నేమ్స్లో మనకి రిసీవర్ ఎవరో తెలియాలి, అలాగే గివర్ ఎవరో తెలియాలి. ఫీజుని రిసీవ్ చేసుకుంటున్నారు ఎవరంటే ఎంఎస్బి కంప్యూటర్స్ వాళ్ళు మిస్టర్ మున్నా అనే పర్సన్ నుండి. సో
వీళ్ళు వాళ్ళు ఎంఎస్బి కంప్యూటర్స్ వాళ్ళు ఫీజుని రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ అవుతారు. రిసీవర్ని ఎప్పుడు మనం డెబిట్ చేస్తాం అనమాట. ఫీజు ఇస్తుంది మొన్న వాళ్ళు గివర్ అవుతారు. సో గివర్ని ఎప్పుడు మనం క్రెడిట్ చేస్తాం. సో ఇలా మనకు వచ్చిన ట్రాన్సాక్షన్, దీన్ని ట్రాన్సాక్షన్ అని పిలుస్తాం. ఇలా వచ్చి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం జర్నల్ ఎంట్రీ రాయాలి. అలా జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఈ ఫార్ములాకి ఏంటంటే జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్కి ఎంఎస్బి కంప్యూటర్స్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ మున్నా అకౌంట్ అని రాయాలి. ఎంఎస్బి కంప్యూటర్స్ అకౌంట్ డెటార్ టు మున్నా అకౌంట్ అని రాయాలి. ఇక్కడ జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డెబిట్ డిఆర్ రాసేటప్పుడు డి లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఆర్ వచ్చేసి స్మాల్ ఉండాలి. మనం డెబిట్ రాసిన తర్వాత క్రెడిట్ రాసేటప్పుడు డెబిట్కి ఆఫ్ నుండి స్టార్ట్ చేసి టూ అంటే క్రెడిట్ అని అర్థం, సో టు మిస్టర్ మున్నా అకౌంట్స్. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ డిఆర్ రాసినట్టు ఇలా సిఆర్ అనేది రాయకూడదు. మనకు వచ్చిన ఇలా ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం ఇలా జర్నల్ ఎంట్రీ రాయాలన్నమాట. సో ఇలా మనకి జర్నల్ ఎంట్రీ ఎంఎస్బి కంప్యూటర్స్ అకౌంట్ డెటార్ టు మున్నా అకౌంట్. ఇలా మనకు వచ్చిన టూ నేమ్స్ని ఒకళ్ళ రిసీవర్ని ఏమో డెబిట్ చేసాము, గివర్ని ఏమో క్రెడిట్ చేసాము. ఇక్కడ కొంచెం మ్యాటర్ అనేది మిగిలిపోయింది ఈ ట్రాన్సాక్షన్లో. ఈ మ్యాటర్కి మనం నేరేషన్ రాస్తాం. నేరేషన్ వచ్చేసి బీయింగ్ ఫీజ్ రిసీవ్డ్ అని రాస్తే సరిపోతుంది. సో ఇలా పర్సనల్ అకౌంట్లో ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ, ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక స్కూల్ నేమ్ కానీ, ఒక కాలేజ్ నేమ్ కానీ, ఒక హాస్టల్ నేమ్ కానీ, ఒక హాస్పిటల్ నేమ్ కానీ, ఒక షోరూమ్ నేమ్ కానీ, ఇలా ఏ నేమ్ వచ్చినా సరే ఆ నేమ్స్ని పర్సనల్ అకౌంట్లో చూపించాలి. వాళ్ళు రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రెడిట్ చేయాలి. సో ఇది మనకి పర్సనల్ అకౌంట్ ఫార్ములాస్ అనమాట. సో నెక్స్ట్ వన్ దీని తర్వాత మనకి రియల్ అకౌంట్ ఉంటుంది. రియల్ అకౌంట్ ఫార్ములాస్ వచ్చేసి మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, కంపెనీలోకి వస్తే డెబిట్ చేయాలి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, కంపెనీ నుండి వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. ఏం వస్తే డెబిట్ చేయాలి, ఏం పోతే క్రెడిట్ చేయాలి. కంపెనీలోకి ఎసెట్స్ అనేవి వస్తే డెబిట్ చేయాలి, కంపెనీ నుండి ఎసెట్స్ అనేవి పోతే క్రెడిట్ చేయాలి. ఇది మనకి రియల్ అకౌంట్ ఫార్ములా. సో రియల్ అకౌంట్ అనేది కంపెనీస్లో చేస్తామని చెప్పాను. సో కంపెనీలోకి అసెట్ అనేది వస్తే డెబిట్ చేస్తాం, కంపెనీ నుండి అసెట్ అనేది పోతే క్రెడిట్ చేస్తాం. సో దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ క్యాష్. రియల్ అకౌంట్ అనేది కంపెనీస్లో చేస్తామని చెప్పాను. సో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలోకి వెళ్ళి మనం కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే మనకి ఫర్నిచర్, ఒక చైర్, ఒక టేబుల్, వీటిని ఫర్నిచర్ అని పిలుస్తాం. సో మనకి ఫర్నిచర్ అనేది మనం కంపెనీలోకి రావాలంటే వాటిని మనం పర్చేజ్ చేయాలి. ఎలా పర్చేజ్ చేస్తామంటే క్యాష్ ద్వారా లేదా చెక్ ద్వారా పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ఎలా పర్చేజ్ చేస్తామంటే క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫర్నిచర్ ఎసెట్టే, క్యాష్ కూడా ఎసెట్టే. ఫర్నిచర్ అనే ఎసెట్ పర్చేజ్ చేయడం వల్ల ఫర్నిచర్ వచ్చేసి కంపెనీలోకి వస్తుందన్నమాట. ఉంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. క్యాష్ అనే అసెట్ కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతుంది కాబట్టి గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోతుంది. సో నారేషన్ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్కి బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. అంటే ఫర్నిచరు క్యాషే కదండి, బిల్డింగ్ కానీ, ల్యాండ్ కానీ, మిషనరీ కానీ. సో ఇలా ఏదైనా సరే ఒక ఎసెట్ నేమ్ అనేది డిస్ప్లే అయితే ఆ నేమ్ని రియల్ అకౌంట్లో చూపించాలి. కంపెనీలోకి ఎసెట్ వస్తేనేమో డెబిట్ చేయాలి, కంపెనీ నుండి ఎసెట్ అనేది వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. సో ఇది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఓన్లీ ఎసెట్స్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. సో రియల్ అకౌంట్కి ఇంకో నేమ్ ఉంది. ఇంకో నేమ్ ఏంటంటే రియల్ అకౌంట్ని ఎసెట్స్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. రియల్ అకౌంట్ని ఎసెట్స్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. సో ఇందులో ఓన్లీ ఎసెట్స్ తప్ప వేరే ఏం ఎంటర్ చేయరు అనమాట. అకౌంట్లో అసెట్స్ తప్ప వేరే ఏం ఎంటర్ చేయరు. సో ఇది మనకి రియల్ అకౌంట్ ఆర్ అసెట్స్ అకౌంట్ ఫార్ములాస్. సో దీని తర్వాత థర్డ్ వన్ నామినల్ అకౌంట్ ఉంటుంది. నామినల్ అకౌంట్ కూడా డెబిట్ క్రెడిట్ అనే 2 ఫార్ములాస్ ఉంటాయి. డెబిట్కి ఫార్ములా వచ్చేసి నామినల్ అకౌంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, మన కంపెనీ పేరు మీదుగా మనం పే చేసే అమౌంట్స్ ఏవైతే ఉంటాయో, సో మన కంపెనీ పేరు మీదుగా మనం పే చేసే అమౌంట్స్ మీన్స్ శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రావెలింగ్, వీటన్నిటిని ఎక్స్పెన్సెస్ అని పిలుస్తారు. సో అలా కంపెనీ పేరు మీదుగా ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ కానీ, లాసెస్ మీన్స్ ఏంటంటే మన కంపెనీలో ఉన్న అసెట్స్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు, వాటికి ఉన్న వాల్యూ కన్నా తక్కువ వాల్యూ కనుక సేల్ చేస్తే వచ్చే డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని లాసెస్ అని పిలుస్తారు.
సో ఇది ఎక్స్పెన్సెస్కి లాస్కి డిఫరెన్స్. నెక్స్ట్ క్రెడిట్లో ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ మీన్స్ మన కంపెనీ పేరు మీదుగా మనం రిసీవ్ చేసుకునే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇన్కమ్స్ అంటారు. ఇన్కమ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, డివిడెండ్ రిసీవ్డ్ కానీ, బ్రోకరేజ్ రిసీవ్డ్ కానీ, ఇలా ఏదైనా సరే కంపెనీ పేరు మీదుగా రిసీవ్ చేసుకుంటే వాటన్నిటిని ఇన్కమ్స్ అని పిలుస్తాం. గెయిన్స్ అంటే మన కంపెనీలో ఉన్న ఒక ఎసెట్ అవ్వచ్చు లేదా గూడ్స్ అవ్వచ్చు, వాటికి ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ కనుక సేల్ చేస్తే వచ్చే ఆ డిఫరెన్స్ అమౌంట్ని గెయిన్స్ అంటారు. సో ఇది నామినల్ అకౌంట్ ఫార్ములాస్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. డెబిట్కి ఫార్ములా ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్కి ఫార్ములా ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దీనికి ఎగ్జాంపుల్ 1 వచ్చేసి శాలరీస్ పెయిడ్ బై క్యాష్. మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి మనం శాలరీస్ అనేవి పే చేస్తాం. అవి ఇప్పుడు ఎలా పే చేస్తున్నాం అంటే క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. శాలరీస్ అనేవి పే చేస్తున్నాం కాబట్టి అవి మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు మనం డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్ ప్రకారం. సో వాటిని ఎలా పే చేస్తున్నాం అంటే ఎలా పే చేస్తున్నాం అని చెప్పాడు, మనకి క్యాష్ ద్వారా పే చేస్తున్నాం అని చెప్పాడు. క్యాష్ అనేది మనకి ఎసెట్. సో ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. రియల్ అకౌంట్ ప్రకారం ఎసెట్ అనేది మన కంపెనీ నుండి పే చేస్తున్నాం అంటే వెళ్ళిపోతుంది అని అర్థం. సో వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. యాక్చువల్గా మనం చెప్పుకునేది నామినల్ అకౌంట్. ఇందులో రియల్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే మనం చెప్పుకునే అకౌంట్ అవ్వచ్చు, రియల్ అకౌంట్ అవ్వచ్చు, ఈ రెండు మనకి ఇన్ పర్సనల్ అకౌంట్లో నుండి వచ్చినాయి. సో నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ రెండు మనం డివైడ్ చేసుకున్నాం. సో నామినల్ అకౌంట్లో ఏది జరగాలి అన్నా అది వెళ్ళి రియల్ అకౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నామినల్ అకౌంట్లో ఏది జరగాలన్నా అది వెళ్ళి రియల్ అకౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎసెట్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది కంపెనీ నుండి గోస్ అవుట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి జర్నల్ ఎంట్రీ వచ్చేసి శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోతుంది. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని ఇస్తే సరిపోద్ది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ నామినల్ అకౌంట్కి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై క్యాష్. మన కంపెనీకి మీదుగా మనం ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అంటే క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం. సార్ మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సార్ అంటే మన కంపెనీలో ఉన్న అమౌంట్ని వేరే ఎవరికైనా, కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఇచ్చేటప్పుడు ఊరికి ఎవరికి ఎవరు ఎలా ఇస్తారు, ఇంట్రెస్ట్ బేస్ మీద ఇస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మన కంపెనీలోకి వస్తుంది. సో వస్తుంది కాబట్టి ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ ఎప్పుడు నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో చెక్ చేసుకోవాలి, క్యాష్ చెక్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం అని చెప్పాడు. క్యాష్ అనేది ఎసెట్స్ అనేవి మనకి రియల్ అకౌంట్లో వస్తాయి. రియల్ అకౌంట్ ప్రకారం ఇప్పుడు కంపెనీలోకి వస్తుంది, రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. క్యాష్ అనేది ఎసెట్స్. సో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి కంపెనీలోకి కమ్స్ ఇన్, వస్తే డెబిట్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్కి వచ్చేసి జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది, లేదా ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాసినా సరిపోద్ది. సో ఇది మనకి నామినల్ అకౌంట్ ఫార్ములా అనమాట. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్. చెప్తాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై క్యాష్. ఇంట్రెస్ట్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ ఎప్పుడు నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది కంపెనీలోకి కమ్స్ ఇన్, వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాయాలి. సో దీనికి నేరేషన్ వచ్చేసి బీయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్. సో ఈ 3 అకౌంట్స్ని మీన్స్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్స్ని కలిపి వాట్ ఈజ్ అకౌంట్స్ అని అడిగిన, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగిన, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగిన మనకి 3 రాస్తే చాలు. మీరు టాలీయే కాదు ఏ సాఫ్ట్వేర్లో అయినా అకౌంట్స్ నేర్చుకోవాలి అన్నా లేదా అకౌంటెంట్గా వెళ్ళాలన్నా మనకి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అనేవి ప్రిన్సిపల్స్ అనమాట, రూల్స్. సో ఈ రూల్స్ లేకుండా మనం అకౌంట్ చేయాలంటే కుదరదు. సో ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు సో మినిమం బేసిక్గా పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి, సో వాటిలో ఫార్ములాస్ ఏంటి అన్నీ తెలిస్తేనే సో ఇలా జర్నల్ ఎంట్రీస్ రాయడం కానీ లేదా సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని ఓచర్స్ అనేవి పోస్టింగ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇవాళ మన టాపిక్ వాట్ ఈజ్ అకౌంట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో మనకి అకౌంట్స్ వాట్ ఈజ్ అకౌంట్స్ అని అడిగిన, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగిన, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగిన, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగిన, ఈ 3 అకౌంట్స్ రాస్తే సరిపోద్ది. ఇది ఈరోజు మన క్లాస్ అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. వాట్ ఈజ్ అకౌంట్స్. అకౌంట్స్ వచ్చేసి మనకి మీనింగ్ ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ కరెంట్లీ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఆఫ్ ది ఆల్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. అకౌంట్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్కి ఫార్ములా ది రిసీవర్, డెబిట్, క్రెడిట్ ది గివర్. సో వచ్చే ఎవరీ పర్సన్ నేమో పర్సనల్ అకౌంట్లో చూపించాలి.
ఏనేమైనా సరే మనకు వస్తే దాన్ని పర్సనల్ అకౌంట్లో చూపించాలి. వాళ్ళు రిసీవర్ అయితే డెబిట్, గివర్ అయితే క్రెడిట్. ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ రియల్ అకౌంట్లో ఓన్లీ ఎసెట్స్ మాత్రమే మెన్షన్ చేస్తామని చెప్పాను. కంపెనీలోకి ఎసెట్ వస్తే డెబిట్, కంపెనీ నుండి ఎసెట్ అనేది వెళ్ళిపోతే క్రెడిట్. సో ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ అనేది ఎసెట్టే, కమ్స్ ఇన్, కంపెనీలోకి వస్తుంది. సో ఫర్నిచర్ అనేది కంపెనీలోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్, అది మనం క్యాష్ ద్వారా కొంటున్నాం, క్యాష్ అనేది కంపెనీ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. థర్డ్ వన్ నామినల్ అకౌంట్ అనమాట. సో డెబిట్కి ఫార్ములా వచ్చేసి నామినల్ అకౌంట్కి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్కి ఫార్ములా ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. శాలరీస్ అనేవి పే చేస్తే మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి, క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. సో క్యాష్ అనేది ఎసెట్ కంపెనీ నుండి వెళ్ళిపోతుంది, గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసాం. శాలరీస్ అనేవి ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. సో శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై క్యాష్. ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్స్ ఎప్పుడు క్రెడిట్ చేస్తాం నామినల్ అకౌంట్ ప్రకారం. క్యాష్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నాడు. క్యాష్ అనేది ఎసెట్, రియల్ అకౌంట్ ప్రకారం కంపెనీలోకి వస్తుంది. సో వస్తే డెబిట్ చేయాలి. జర్నల్ ఎంట్రీ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్కి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాయొచ్చు. నారేషన్ బీయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ బై క్యాష్. సో ఇది మన క్లాస్. You could be the muse to my passion. We can make love like an act of God.